అందరికీ నమస్కారం. మనం ఈరోజు భారత చరిత్రలో చాలా కీలకమైన ఒక శతాబ్దం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 18వ శతాబ్దం. అప్పటిదాకా దేశాన్ని ఏలిన మొఘల్ సామ్రాజ్యం శక్తి కోల్పోతున్న సమయం అది. సో ఆ పవర్ వాక్యూమ్లో, అంటే ఆ అధికార శూన్యతలో కొత్త కొత్త రాజ్యాలు పుట్టుకొచ్చాయన్నమాట. మరి ఆ కొత్త శక్తులెలా పుట్టాయి? భారతదేశ భవిష్యత్తును ఎలా మార్చేశాయి? పదండి చూద్దాం. మనందరికీ వచ్చే ఒక పెద్ద ప్రశ్న ఇది. కేవలం వ్యాపారులుగా అడుగుపెట్టిన ఒక కంపెనీ ఇంత పెద్ద దేశాన్ని ఎలా జయించగలిగింది? దీనికి సమాధానం కేవలం బ్రిటిష్ వాళ్ల సైనిక శక్తిలో మాత్రమే లేదు. అసలు సమాధానం ఎక్కడుందంటే, ఆ సమయంలో భారతదేశంలో విడిపోయి స్వతంత్రంగా ఎదుగుతున్న రాజ్యాల మధ్య సంబంధాల్లో దాగి ఉంది. ఈ స్వయం ప్రతిపత్త రాజ్యాల కథే మన దేశంలో బ్రిటిష్ వాళ్ల విస్తరణకు పునాది వేసింది. ఓకే, ముందుగా మనం అప్పటి పరిస్థితి ఏంటో అర్థం చేసుకుందాం. ఢిల్లీలో కూర్చున్న మొఘల్ చక్రవర్తుల పవర్ క్రమంగా తగ్గిపోతోంది. వాళ్ల పట్టు సడలిపోవడంతో సామ్రాజ్యంలో దూరంగా ఉన్న గవర్నర్లు దీన్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చూశారు. ఇంకేముంది, వాళ్లు నెమ్మదిగా తమ సొంత అధికారాన్ని పెంచుకుంటూ దాదాపు స్వతంత్ర రాజుల్లా మారిపోయారు. ఆ టైంలో చాలా రాజ్యాలు పుట్టుకొచ్చినా మనం ముఖ్యంగా 5 పవర్ఫుల్ రాజ్యాల మీద ఫోకస్ చేద్దాం. ఇవేంటంటే బెంగాల్, అవధ్, హైదరాబాద్, మైసూర్, ఇంకా పంజాబ్. ఈ రాజ్యాలు తమదైన స్టైల్లో చరిత్రగతిని మార్చాయి. బ్రిటిష్ వాళ్లను ఎదుర్కోవడంలో కూడా ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క దారిని ఎంచుకుంది. కొన్ని యుద్ధం చేస్తే మరికొన్ని తెలివిగా దౌత్యం నడిపాయి. వాటి కథలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అది అప్పట్లో కేవలం ఒక రాష్ట్రం కాదు, అది ఒక బంగారు గనిలాంటిది. దాని అపారమైన సంపద, వ్యూహాత్మక లొకేషన్, వీటన్నింటి వల్ల బ్రిటిష్ వాళ్లకు బెంగాల్ మొదటి అతిపెద్ద టార్గెట్గా మారింది. బెంగాల్ స్వయం ప్రతిపత్తికి పునాది వేసింది ఈయనే, ముర్షిద్ కులీ ఖాన్. పేరుకు మొఘల్ చక్రవర్తి కింద పనిచేస్తున్నా పరిపాలనలో మాత్రం పూర్తి స్వేచ్ఛ తీసుకున్నాడు. అతను రాజధానిని ఢాకా నుండి ముర్షిదాబాద్కు మార్చాడంటే అది కేవలం ఊరు మార్చడం కాదు, అది తన అధికారాన్ని, తన పట్టును మరింత పెంచుకోవడానికి వేసిన ఒక తెలివైన రాజకీయ ఎత్తుగడనమాట. ఇక్కడ చూడండి, బెంగాల్లో అధికారం ఎంత వేగంగా చేతులు మారిపోయిందో. జస్ట్ 8 ఏళ్లలో 4 నవాబులు మారారంటేనే అర్థం చేసుకోవచ్చు అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ ఎంత అస్థిరంగా ఉందో. మరి ఈ అస్థిరతని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది. వాళ్లు దీన్నే చాలా తెలివిగా వాడుకున్నారు. ప్లాసీ యుద్ధం ఒక టర్నింగ్ పాయింట్ అయితే, బక్సర్ యుద్ధం వాళ్ల అధికారాన్ని ఇక తిరుగులేనిదిగా మార్చేసింది. బక్సర్ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్లకు దొరికిన అతిపెద్ద జాక్పాట్ ఈ దివానీ హక్కులు. సింపుల్గా చెప్పాలంటే బెంగాల్, బీహార్, ఒరిస్సాలో పన్నులన్నీ వసూలు చేసుకునే అధికారం వాళ్ల చేతికి వచ్చింది. అంటే బాధ్యతలేమో నవాబువి, డబ్బులన్నీ మాత్రం కంపెనీ ఖజానాకి. ఇదొక మాస్టర్ స్ట్రోక్ కదా. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దివాణీ హక్కులతో ఈస్ట్ ఇండియా కంపెనీ తలరాతే మారిపోయింది. అది ఇకపై కేవలం ఒక ట్రేడింగ్ కంపెనీ కాదు, మన దేశ సంపదతోనే మన దేశంలో సైన్యాన్ని నడిపి ఇక్కడి రాజ్యాలనే జయించడానికి అవసరమైన ఫైనాన్షియల్ ఇంజిన్గా తయారైంది. సరే, ఇప్పుడు మన ప్రయాణాన్ని సౌత్ ఇండియా వైపు మళ్లిద్దాం. ఇక్కడ 2 చాలా పవర్ఫుల్ రాజ్యాలుండేవి, మైసూరు ఇంకా హైదరాబాద్. బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి ఈ 2 కంప్లీట్లీ డిఫరెంట్ దారులు ఎంచుకున్నాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కంపారిజన్. ఒకవైపు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ నాయకత్వంలోని మైసూరు బ్రిటిష్ వాళ్లను డైరెక్ట్గా యుద్ధంలో ఎదుర్కొంది. మరోవైపు హైదరాబాదేమో నిజాముల్ ముల్క్ నుండి దౌత్యం, పొత్తుల మార్గాన్ని ఎంచుకుంది. ఒకరు కత్తిపడితే ఇంకొకరు కల్లం పట్టారు, కాని ఇద్దరికీ శత్రువు ఒక్కరే. మైసూర్ నాయకులు కేవలం యోధులు మాత్రమే కాదు, వాళ్లు గొప్ప ఇన్నోవేటర్స్ కూడా. హైదర్ అలీ, మరి ముఖ్యంగా టిప్పు సుల్తాన్ రాకెట్ టెక్నాలజీ లాంటి కొత్త కొత్త సైనిక ఆవిష్కరణలతో బ్రిటిష్ వాళ్లకే చుక్కలు చూపించారు. అంతేకాదు, ఫ్రాన్స్ లాంటి విదేశీ శక్తులతో సంబంధాలు పెట్టుకుని బ్రిటిష్ వాళ్లకి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు మనం నార్త్ వెస్ట్కి వెళదాం, పంజాబ్ వైపు. ఇక్కడ ఒకే ఒక పవర్ఫుల్ లీడర్ కింద సిక్కు సామ్రాజ్యం చాలా బలంగా నిలబడింది. ఆయనే మహారాజా రంజీత్ సింగ్. పంజాబ్ చరిత్ర చెప్పాలంటే ఆయన పేరు లేకుండా అది అసంపూర్ణమే. తన నాయకత్వ పటిమ, దూరదృష్టితో సిక్కులను ఒక బలమైన శక్తిగా మార్చారు. రంజిత్ సింగ్ సాధించిన అతిపెద్ద విజయమేంటంటే, అప్పటిదాకా విడివిడిగా ఉన్న 12 సిక్ గ్రూప్స్ అంటే మిస్సిల్స్ను ఒకే జెండా కిందకు తీసుకురావడం. అంతేకాదు, యూరోపియన్ ఆఫీసర్ల సహాయంతో తన సైన్యాన్ని మోడర్నైజ్ చేసి ఆసియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీగా తయారుచేశారు.
రంజిత్ సింగ్ సక్సెస్కొక ముఖ్య కారణం ఆయన సెక్యులర్ పాలసీ. ఈ మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన పాలన ఎలా ఉండేదో మనకు తెలియజేస్తాయి. ఆయన హిందువులు, ముస్లింలు, సిక్కులు అని తేడా చూడకుండా టాలెంటున్నవాళ్లందరికీ తన రాజ్యంలో పెద్ద పెద్ద పదవులిచ్చారు. ఇప్పటిదాకా మనం చూసినట్టు ఈ స్వతంత్ర రాజ్యాలకు బ్రిటిష్ వాళ్లకు మధ్య జరిగిన యుద్ధాలు, ఒప్పందాలు భారతదేశంలో పవర్ ఈక్వేషన్స్ను పూర్తిగా మార్చేశాయి. పాత మొఘల్ సిస్టం పోయి ఒక కొత్త ఆర్డర్, ఒక కొత్త వ్యవస్థ ఏర్పడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ సక్సెస్ వెనుక ఒక క్లియర్ ప్లాన్ ఉంది, ఒక ప్లేబుక్ అన్నమాట. ఫస్ట్ ట్రేడర్స్గా వస్తారు, తర్వాత ఇక్కడి రాజుల మధ్య గొడవల్లో దూరి వాళ్లను బలహీనపరుస్తారు. ఆ తర్వాత సైన్య సహకార పద్ధతిలాంటి ఒప్పందాలతో వాళ్ల స్వాతంత్ర్యాన్ని లాగేసుకుని చివరికి ఆ రాజ్యాలనే తమ సామ్రాజ్యంలో కలిపేసుకుంటారు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒక్కో రాష్ట్రం ప్రయాణాన్ని చూస్తే ఒక్కో కథ కనిపిస్తుంది. బెంగాల్, మైసూర్ రెండూ పోరాడి ఓడిపోయాయి. హైదరాబాదేమో ఒక ఒప్పందంతో తన ఉనికిని కాపాడుకుంది. ఇక పంజాబ్, రంజిత్ సింగ్ ఉన్నంతకాలం సింహంలా నిలబడింది, కాని ఆయన తర్వాత బ్రిటిష్ వాళ్ల చేతిలోకి వెళ్ళిపోయింది. మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఈ భారతీయ రాజ్యాలో తమలో తమకున్న గొడవల వల్ల ఓడిపోవడం ఖాయమా, లేక వాళ్లనెదుర్కొన్న ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క స్ట్రాటజీ, వాళ్ల ఐక్యత అంత గొప్పవా? ఈ కథ మనకు ఏం నేర్పిస్తుంది? అధికారమనేది కేవలం సైనిక బలంతోనే రాదు. వ్యూహం, ఐక్యత, టైమింగ్ ఇవి కూడా అంతే ముఖ్యం. బహుశా 18వ శతాబ్దపు భారతీయ రాజ్యాల పతనం మనందరికీ ఒక పెద్ద గుణపాఠం.